మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఫలితాలు వెలువడిన క్షణం నుంచే గ్రామ రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థి అల్లడి లావణ్య రమేష్ కేవలం 60 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలవడంతో ఈ ఓటమికి కారణమంటూ ఎంఎంఎస్ఓ కార్యకర్తలపై నిందలు మోపుతూ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని కమ్మరి రమేష్ చారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఆ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా ఖండిస్తుందని, అవి అవాస్తవాలని, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఎంఎంఎస్ఓ కార్యకర్తలపై తప్పుడు ప్రచారం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మరి రమేష్ చారి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలను రాజకీయంగా వక్రీకరించి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారిని బలి చేయాలనే ప్రయత్నం ఇది. నన్ను ఎంఎంఎస్ఓ కార్యకర్తలను టార్గెట్ చేసి కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని, పార్టీకి నేను ద్రోహం చేశానన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయున్నేనని, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశానని కమ్మరి రమేష్ చారి వెల్లడించారు. వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి మా టీఎస్జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ తుజాల శ్రీనివాస్ గౌడ్ నివేదిక. ఊళ్ళకి వచ్చిర్రు అంటేనే మా పిల్లలు భవిష్యత్తులే బంద్ అయినాయి. పండ్లు లేవు, మన్ను లేవు, ఏం లేవు, తిండి లేదు. ఒక్క కళ్ళు సీసో ఇద్దరు రాగి వచ్చిర్రు. వాళ్ళ పరిస్థితులు అట్లా అయినాయి. తిరిగిర్రు, పోయిర్రు, వచ్చిర్రు. వచ్చినాక ఇప్పుడు ఒక వ్యక్తిని నిలబెట్టినాం. ఒక కోమటైన నిలబెడితే, కాంగ్రెస్ పార్టీని నిలబెడితే మా పిల్లలు కూడా అటే తిరుగుతుంది. మన రన్నింగ్ పార్టీ అని తెల్లందాక పొద్దుందాకా అన్ని మోసినాం. తాగేటి మనకు అందరికి తెలిసి అందరం తిరిగినాం, అన్ని చేసినాం, అన్ని పంపినాం. 8 గంటల దాకా ఆల మనుషులు అయ్యారు. 8 దాటితే బ్యాట్ మనుషులు అయ్యారు. అయ్యి పిల్లల మీద కసలు కట్టి పేర్లు పెట్టుకుంటా ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ వ్యక్తి కూడా పేర్లు పెట్టుకుంటా తిడుతుండు. మేము అల్ల రమేష్కు మేమేమైనా చేసింది ఉంటే దోషము మాది మాకు, ఆలదాలకు దేవుని గుడి మీద ఉన్నాము. మేము మా సాధ్యం 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 1 దాకా ఆలతాడ పొద్దుగాల. ఇయ్యలా ఓడిపోయిన నుంచి అల్ల రమేష్ ఒక్క మాటలు మేము వాళ్ళకేం ఉద్దేశం చేయలేము, వాళ్ళు మాకేం పాగలేరు, వీళ్ళు మాకేం పాగలేరు. ఆ కొమ్మట ఆయన ఏం పెట్టలేడు, ఈ కొమ్మట ఆయన ఏం పెట్టలేడు. ఆ కొమ్మట ఆయన వెతుకొని తిన్నోళ్ళు అడవిలో ఉన్నారు, ఈ కొమ్మట ఆయన ఎత్తుకొని తిన్నోళ్ళు ఈడున్నారు. మేము ₹1 తినలేను కానీ మాకు ఒక కొడుకులు, మా పిల్లల పేరు మాత్రం ఏమి రావద్దు. ఏమైనా కానీ వాళ్ళ బాధ్యతే. పెద్ద మనిషినే కొట్టిర్రు. పెద్ద మనిషి లంగనో దొంగనో వాళ్ళది ఏదో దాటి ఉందో తీసుకోవచ్చు. మరి మా పిల్లల్ని కూడా ఏం చేస్తారో మాకు భయం ఉంది. హనుమంత్ సారు, నీకు రోహిత్ అన్న, నీకు దండం 10 నా పిల్లలు నాకు మోగలు లేడు, చిన్న పిల్లలను చదువుకున్నా కానీ పేరు పెట్టిందంటే బుగులైంది. మస్తు జరుగుతాయి ఇట్లా. మేము మస్తు వేసుకుంటూ వచ్చినాం, మస్తు జరిగినాయి. మాకు డౌట్ ఉన్నది. 3 పేర్లు పెట్టిరంటే మనిషికి డౌట్. ఊళ్ళే ధనం ఉండని, ధాన్యం ఉండని, ఏదన్నా ఉండని కానీ మనసులకు అది ఏముంది కన్నుంటే మాత్రం బతకలేం. కంపేటకి పోతారు, వస్తారు, పోతారు. ఈ కక్షలు ఉండి అయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అప్పటికి ఊలం పట్టలేము. మరి మాకు డౌట్ అయితే వస్తుంది. ఈ ఊరు మీదని ఏమైనా వాళ్ళ బాధ్యత. అందరికీ నమస్కారం. ఇక్కడ మీ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్యంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలం. హనుమంతరావు సార్ కానీ, రోహిత్ అన్నకు కానీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, కావాల్సిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ సార్ చెప్పిన మాట కట్టుబడి పనిచేశాము. కొంతమంది వ్యక్తులు వాళ్ళకి అవకాశాలు లేక మేము ఇక్కడ కోల్పోతున్నాం, మాకు ఇక్కడ ఏం లభిస్తలేదనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని బ్లేమ్ చేసి, అది ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని అలిగేషన్స్ సృష్టించడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎక్కడ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేయడం కానీ అలాంటివి లేదు. అభ్యర్థి ఎవరైతే మా పార్టీ తరఫున హనుమంతరావు సార్ గారు, రోహిత్ అన్న గారు నిలబెట్టిన అభ్యర్థి అల్లడి లావణ్య రమేష్ గారిని అడిగింది. ఉదయం 8:30 వరకు వాళ్ళ ఇంటికి చేరుకొని ప్రతి గడపకు ఆమెను పరిచయం చేస్తూ, ఆమెను ప్రచారంలో తిప్పుతూ, అక్కడ మేము చేసే సేవా కార్యక్రమాలు, వాళ్ళకి ఇవ్వాల్సినవి, మన గవర్నమెంట్ వచ్చినాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గడప తిప్పినాం. అందరం కూడా కలిసికట్టుగానే పనిచేస్తున్నట్టు అనిపించింది మాకు. కానీ చివరి నిమిషంలో కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత అది నువ్వు చేయడం వల్లనే, మీరు చేయడం వల్లనే అని చెప్పి దుర్భాషలు ఆడడము, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడము, వ్యక్తిగతంగా దూషించడము, పేర్లు పెట్టి మాట్లాడడం లాంటివి మేము చాలా బాధ గురి చేసినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్గా గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. ఎందుకు ఓడిపోయిందనే విశ్లేషణ చేసుకోవడం సహజం. ఆ ఓటమి గల కారణాలు వెతుక్కొని తిరిగి నెక్స్ట్ ఎలక్షన్లలో అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా నాపైనే అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, కొంతమంది ఓర్వజాలక నేను కొంతమంది యువకులు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తే వాళ్ళ తరఫున మద్దతుగా ప్రచారం చేయడం, వారి ప్రత్యర్థులకు జీర్ణించుకోలేకపోతున్నారు, వారు ఓడిపోయారు. వాళ్ళందరూ ఇంకొంతమంది, నేను కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నానే ఉద్దేశంతో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం కొంతమంది అధికారులతోనో, కొంతమంది నాయకులతోనో సంప్రదించి ఈ అల్లడి లావణ్య ఫస్ట్ వస్తుంది, మిగతా అభ్యర్థుల గుర్తులు గల్లంతు చేయడానికి కొంతమంది సాధారణ వ్యక్తులను తీసుకొచ్చి మన నామినేషన్ వేయించడం జరిగింది.
నామినేషన్ వేసిన వ్యక్తులు గతంలో కొంతమంది వ్యక్తులు ఇప్పుడు గెలిచిన పార్టీకి మేము 27 ఓట్లు నష్టపోయినాం. అది కాకుండా డమ్మీగా వేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి డమ్మీ సెట్ వేసిన మహేష్ రెడ్డిని కన్విన్స్ చేసి మన పార్టీ వైపు ప్రచారం చేయించుకుందామని కన్విన్స్ చేసే ప్రయత్నం మేము చేస్తుంటే కూడా మమ్మల్ని కూడా ఇబ్బందులు పెట్టి నువ్వు మహేష్ రెడ్డితో ఎందుకు మాట్లాడుతున్నావు, అక్కడికి ఎందుకు పోయినామని చెప్పేసి సీరియస్గా బెదిరింపు కాల్స్ చేసి మహేష్ రెడ్డిని కన్విన్స్ కాకుండా చేసి కన్విన్స్ అయ్యే టైంలో అభ్యర్థి ఫోన్ కలవకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టించి ఆయనను డిస్టర్బ్ చేయడం వల్ల ఆయన నేను ఏదేమైనా కానీ నాకు కొన్ని ఓట్లు పడ్డా సరే నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి ఆయన బరిలో ఉండి 80 ఓట్లు తీసుకున్నాడు. ఆ 80 ప్లస్ 27 107 ఓట్లు పోయినాయి. మాకు ఇక్కడ ఓడిపోయింది 60 ఓట్లు. పార్టీ దోషి అని ఇలా మాట్లాడడానికి నేను అందరిని కూడా అనట్లేదు, అందులో ఒకరిద్దరు మాత్రమే మిగతా వాళ్ళందరినీ మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ నా మీద ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. మేము ఒకటికి గుడి ముందు చెప్తున్నాం, మేము ఒక్క దగ్గర కూడా కానీ మా అభ్యర్థి అల్లాడి లావణ్య అనే అభ్యర్థి ఉంగరం గుర్తుకు తప్ప వేరే గుర్తు క్యాంపెయిన్ చేసినట్టయితే మేము దేనికైనా దానికి రెడీ, గుడి మీదనే మాట్లాడుతున్నాం. అలాంటి వ్యక్తులం కాదు. మా ఎదుగుదల ఓర్వలేక జిల్లా స్థాయిలో నాకున్న పోస్టులను కానీ హనుమంతరావు సార్ గారికి రోహితన్నకు నాకు మధ్య ఉన్న సంబంధాలను కానీ ఓర్వలేక ఇకపై మా అభ్యర్థి కూడా ఓడిపోయిండు, మళ్ళీ రమేష్ వెళ్తాడు ముందుకు, మమ్మల్ని వెళ్ళనిస్తలేడు, వీని ఏదో రకంగా బద్నాం చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేపిద్దాం, ఇంకో బ్లేమ్ చేసి పక్కకు పెడదామనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా జరుగుతున్న చర్యలేం తప్ప ఇది సాయంత్రం 5:30 వరకు మేమందరం కలిసి ఉన్నాము. 5 నిమిషాలలో రమేష్ చేయడం వల్ల ఓడిపోయిందనే విషయం ఎట్లా వస్తుంది? 5 నిమిషాలలో మీకు ఏం కనబడ్డది? ఎవరు వచ్చి చెప్పారు నేను యాంటీ చేసాను? ఒకవేళ నేను యాంటీ చేసినట్టుంటే అప్పుడే ఖండించాల్సింది కదా మీరు. ఉద్దేశపూర్వకంగా జరిగినంత జరిగిపోయింది. మిగతా కార్యక్రమం రమేష్ బ్లేమ్ చేయడమే, రమేష్ కక్షపూరితంగా బ్లేమ్ చేసి పక్కన పెట్టేస్తే మాదే రాజ్యం అని. అవునండి, మీరు ఇప్పటికైనా ముందుకోండి అర్థం కదా. సార్ అధిష్టానం కూడా మిమ్మల్ని రమ్మంటుంది, పనులు అడగమంటుంది, పనులు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు వెళ్ళి పని చేస్తూ ఖరాబ్ చేయాలనే ఉద్దేశం ఇది కరెక్ట్ కాదు. నేను పని చేస్తున్నా పార్టీని కాపాడుతున్నానా లేదని పబ్లిక్ చెప్తారు, ప్లస్ నేను సర్వీస్ చేస్తున్నా లేదని పబ్లిక్ చెప్తారు. కానీ ప్రజల సేవా కార్యక్రమాల్లో కానీ మనం అందరం ముందుండి గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దామని కోరుకుంటున్నా. చీడపురుగులను పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. నాలాంటి అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న యువకుని పక్కన పెట్టే ప్రయత్నం కాదు. చీడపురుగులను పక్కన పెడితే మన అన్నిటిలో మనదే గెలుపని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రోహితన్న.